Breaking news from KR News. We bring you the latest updates. जनरल सार ఈ నెల 27, 28, 29 3 రోజులు మహానాడు నెల్లూరులో జరిగే విధంగా యాక్చువల్గా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీ, శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలని ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా ఇఫ్కో ప్లేస్ ఏదైతే ఈ కోవూరు యొక్క కాన్స్టిట్యున్సీలో ఉందో అక్కడ దాన్ని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేస్ అయితే దాదాపు 2200 ఎకరాలు, పార్కింగ్ కానీ లేదా వచ్చిన వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంది కాబట్టి కన్వీనియంట్ ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకు యాక్చువల్గా దీనికి పూజా కార్యక్రమం చేస్తారు. దానికి నిన్న మొదలుపెట్టి దాదాపు ఒక 100 ఎకరాల పైన ఈ కంపెనీ మొత్తం తొలగించారు. బహుశా రేపు ఈవినింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంపెనీతో తొలగిస్తారు. దీనికి సంబంధించి కమిటీలు కూడా ఒక 2 డేస్ వేస్తామని పార్టీ తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు జరిగిన విధంగా ఈ యొక్క మహానాడు నెల్లూరులో జరిగే విధంగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు, అంటే మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్గా అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని అందరం కలిసికట్టుగా చేయబోతున్నాం. దీని ద్వారా ఏంటంటే మహానాడులో ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్ కావచ్చు, ఏముండాయని అనేక తీర్మానాలు చేసి, అదేవిధంగా కార్యకర్తల యొక్క సంక్షేమానికి సంబంధించి అనేక తీర్మానాలు చేయటం, ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో ఆ తీర్మానాలను ప్రభుత్వం తెలియజేయటం, అవన్నీ ఇంప్లిమెంట్ చేయటం ఈ మహానాడులో జరిగే తీర్మానం. దానికి కానీ దాదాపు 400-500 ఎకరాల స్థలం కావాల్సి వస్తుంది. 3 రోజులు జరుగుతుంది, 27, 28, 29. అవన్నీ కానీ మనకు అదృష్టం శాతం ఇక్కడ ఇఫ్కో సెజ్లో ఆ స్థలం దొరికింది. రేపు 10:22 ఈ కార్యక్రమానికి అఫీషియల్గా శంకుస్థాపన చేస్తారు. సో దాని నుంచి మిగతా అక్కడ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ, వసతి కావచ్చు, అట్నే భోజనాలు కావాల్సింది, పార్కింగ్ కావాల్సింది, ఇవన్నీ ఏర్పాట్లు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము. రాష్ట్రం నుంచి దీనికి ప్రత్యేక కమిటీలు వేస్తారు, కేంద్ర కమిటీలన్నీ వస్తారు. వాళ్ళందరితో కలిసి ఇది ఏదో నెల్లూరు జిల్లా వాళ్ళు చేసేసేది కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో అట్లా చేస్తుంటారు. చాలా ఆర్గనైజ్డ్ ఉంటుంది. రేపటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నెల్లూరు ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, వాళ్ళతో పాటు శ్రేయోభిలాషులు అందరూ కానీ దీన్ని ఒక మంచి పెద్ద పండగలాగా అందరూ చేసుకోవాలని కానీ తెలియజేస్తుంది. ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పండుగ మహానాడు 44 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి రావడం నిజంగా చాలా అదృష్టం. నెల్లూరు జిల్లా నాయకులందరూ చేసుకున్న గొప్ప అదృష్టమని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ అందరము కలిపి, ముఖ్యంగా పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే మంత్రివర్యులు నారాయణ గారు, ప్రతి ఒక్క సహచర శాసనసభ్యులు, అన్ని సంస్థల చైర్మన్స్ అందరూ ఇక్కడ చేస్తున్నారు. అందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిలో పండగ వాతావరణం సృష్టించి నెల్లూరు జిల్లాలో ఎంతో గొప్పగా ఇది జరుపుకుంటున్నాము. దానికి రేపు పొద్దున ఇక్కడ శంకుస్థాపన జరగబోతుంది. దాని తర్వాత తదుపరి రాష్ట్ర
కమిటీ సభ్యులు నాయకులు అందరూ వచ్చి దాన్ని వాళ్ళ పర్యవేక్షణలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. జాతీయ స్థాయిలో శ్రీ నారా లోకేష్ గారు కూడా ఉండడంతో వారి విడిదిని కూడా ఇక్కడే ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఆ ప్రణాళికలోనే రేపు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో చేయాలి, సమయం తక్కువగా ఉంది. అందరం కూడా దీనిలో కలిసి జరగబోయేటువంటి ఈ మహానాడు 44 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టాక మొట్టమొదటిసారి మహానాడు ఈ నెల్లూరు జిల్లాలో జరగడం అనేటువంటిది ఇది ఒక పెద్ద పండుగలాగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఇది ఒక అనుభూతి. ముఖ్యంగా 82లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 83లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మహానాడు జరుగుతూనే ఉంది. మహానాడు కార్యక్రమం ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రతి సందర్భంలో ఒక నూతన విభాగం, నూతన కార్యక్రమాలు, ఒక నూతన అనుభూతిని ఆయా ప్రాంతాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతూ అదే పందాలో నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ జిల్లాలో, రాజకీయ పరిణితి కలిగిన జిల్లాలో ఇవాళ మహానాడు జరగడం అనేటువంటిది భవిష్యత్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు, రేపటి తరానికి ఒక మంచి సూచిక, మంచి అనుభూతి, మంచి మార్గదర్శకం కూడా తెలుగుదేశం పార్టీ విధానాల పరంగా, తెలుగుదేశం పార్టీ చర్చల పరంగా భవిష్యత్ తరాలకు ఒక మంచి కార్యక్రమాన్ని, మార్గనిర్దేశాన్ని ఈ యొక్క మహానాడు సభలు అందిస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి జరిగే దానిలో ఇవాళ అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో ఇవాళ అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక పట్టుదలతో, సంకల్పంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి నెల్లూరు జిల్లాలో ఇంత అద్భుతమైనటువంటి మహానాడుని జరుపుతూ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా భవిష్యత్తు, నెల్లూరు జిల్లా యొక్క ముఖ చిత్రం కూడా మారబోతుందనేటువంటిది ఈ తరంలో ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సహచరులు, అలాగే తెలుగుదేశం పార్టీ అంతా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అంతా కూడా ఇక్కడే ఉండి దీన్ని పర్యవేక్షిస్తూ 3 రోజుల పర్వదినాలని ఒక మహా అద్భుతమైనటువంటి పండుగ వాతావరణంలో చేయగలిగారు.